నీతో సహవాసం చేసేదనయ్యా. ప్రేజలాడమ్మా, మాది ప్రకాశం జిల్లా మార్కాపురము. చెప్పండి. నేను 2014 సంవత్సరంలో 50 రోజుల్లోకి వచ్చాను ప్రార్థనకు, ఉపవాస ప్రార్థనకి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభు నిలబెట్టుకున్నాడు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరము 2014లో 50 రోజులు ఉన్నాను, 15లో కూడా 50 రోజులకు వచ్చాను. ఆత్మీయ జీవితంలో కంటిన్యూగా ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి కంటిన్యూగా నేను వస్తూనే ఉన్నానమ్మా. దేవుళ్ళో బలపడుతున్నావు. దేవునిలో బలపడుతున్నాను, అనేకులకు సువార్త కూడా ప్రకటిస్తున్నాను. ఇక్కడికి ఎలాగనంటే 50 రోజులకు నేను సెల్కి ఛార్జింగ్ పెట్టుకొని తర్వాత వాడుకున్నట్టుగా నేను ఛార్జింగ్ కోసమే వస్తున్నా మన ఆత్మీయ జీవితానికి. అట్లా దేవుడు నిన్ను కడతా ఉన్నాడు ఇక్కడ 50 రోజులు. అలాగా నన్ను కడుతున్నాడమ్మా. నా జీవితాన్ని ఎన్నో అనుభవాలు ఇక్కడికి వచ్చి నేర్చుకున్నా నేను. కానీ నా బైబిల్ ట్రైనింగ్ నాకు ఆత్మీయ జీవితంలో పాఠాలు నేర్పించలేదు. ఇక్కడికి వచ్చి కన్నీరు కాచి ప్రార్థన చేసినప్పుడు నా జీవితంలో ఎన్నెన్నో నేర్చుకున్నా నేను. ఈరోజు ప్రభు కోసం నిలబెట్టింది ఉపవాస ప్రార్థన. నేను ఉపవాస ప్రార్థన నిలబెట్టాడు. గట్టిగా చెప్పాలి. చూశారు కదా, 5 సంవత్సరాల నుండి సహోదరుడు కంటిన్యూ అవుతున్నాడట. అందుకని 50 దినాలు రండి అని మేము ఎందుకు టీవీలో మాటి మాటికి చెప్తున్నామంటే, మీరొస్తే మాకేం లాభం కాదు, మీరొస్తే మీకే లాభం. మీ జీవితాలు మార్చబడతాయి. 50 రోజుల్లో 1 రోజు 2 రోజులు 3 రోజులైన ఈ ప్రాంగణంలో గడుపు. చివరి డే రా, తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. నేను పోయిన సంవత్సరం 50 రోజులు ఉపవాస ప్రార్థనకు వచ్చానమ్మా. నాకు 2.5 లక్ష అప్పు ఉండింది, తీరిపోయింది. ఎంత అప్పు ఉందమ్మా? 2.5 లక్ష. 2.5 లక్షలు అప్పుతో వచ్చావు. వచ్చాను. లాస్ట్ ఇయర్ ఉపవాస ప్రార్థనలో పాల్గొన్నావు. దేవుడు అప్పు భారం నుంచి విడిపించాడమ్మా. ఈ రోజు నీకు అప్పు లేదు. అప్పు లేదు. యేసయ్య నిన్ను ఒక సాక్షిగా నిలబెట్టాడు. ప్రైజ్ లార్డ్. గట్టిగా చెప్పకూడదా? మమ్మీకి విచ్ క్రాఫ్ట్ చేసిండ్రు, చేతపడి శక్తితో కుటుంబం పీడించబడింది. క్లీన్ చేసిండ్రు. అందు నుండి దేవుడు విడిపించాడు. మందిరానికి వెళ్తున్నారు ఇప్పుడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. ప్రైజ్ లార్డ్. పిడుగురాళ్ళమ్మ. పిడుగురాళ్ళ 50 రోజుల ఉపవాసాలకు వచ్చానమ్మా. మమ్మీ, నా కొడుకు ఒకటే తాగుడు, కళ్ళ డాక్టరీ, 33 ఎకరాల భూమి గాజేసిండు, 30 శవర్ల బంగారం గాజేసిండు. ఒకటే తాగుడు. ఆ తాగుడు నుంచి 50 రోజుల ఉపవాసాల్లో విడుదల పొందిండు. రేపు 3 రోజులకి ఉపవాసానికి వస్తానని ఫోన్ చేసిండు. ప్రైజ్ లార్డ్. చూడండి, అమ్ముకొని తాగేవాడట. అంత భయంకరమైన త్రాగుడు అలవాటున్న రక్షణ పొందిన కుమారుడే జారిపోయిండు. శరీర అలవాట్లకు బాంచడమైంది కదా. రక్షించబడ్డాడు కానీ జారిపోయాడు. కానీ 50 దినాల్లో మనం అందరి కొరకు ప్రార్థన చేస్తాం కలిసి. నాకు కూడా మందిరం కట్టుకున్నానమ్మా, బేతేలు మందిరం. ఇక్కడికి వచ్చినాక నాకు చాలా గొప్ప అద్భుతాలు జరిగినాయి. దేవునికి నమ్మకంగా ఉండు తల్లి, దేవుడు నిన్ను దీవిస్తాడు. ప్రైజ్ లార్డ్. 50 రోజుల ఉపవాసం అప్పుడు మధ్యలో ఒకరోజు ఒకరోజు వస్తే ఇక్కడిని చూసినప్పుడు ఎన్నో అద్భుతాలు జరిగినాయి. ఎన్నో అద్భుతాలు, స్వస్థతలు నా కళ్ళ ముందే జరిగినాయి. నేను నమ్మలే. చూడకుండా మళ్ళీ ఇంటికి వెళ్ళినా. అప్పుడే మా ఫ్యామిలీలో మా మామయ్య చనిపోయే స్థితిలో ఉన్నాడు అన్నట్టు. స్థితిలో ఉంటే ఎన్ని హాస్పిటల్ తిరిగినా, ఎన్ని ఆ మందిరాలు వేరే ఎన్నో చోట్ల తిరిగినాం. షుగర్ పేషెంట్స్ 37% ఉంది అన్నట్టు. 37 ఉంటే ఇక చనిపోతారని ఊరందరూ అనుకున్నారు. మా కుటుంబం అనుకున్నారు, అందరు అనుకున్నారు. ఇక కుటుంబాలు అప్పులు అవన్నీ, జాగలు, భూములు అవన్నీ రాసుకున్నారు అన్నట్టు, ఏ విధంగా చచ్చిపోతాడని. నాకు కొద్దిగా విశ్వాసం వచ్చింది. ఎన్నో స్వస్థతలు జరుగుతున్నాయి కదా, ఒకసారి ఇంటికి తీసుకొస్తే ఏమున్నది, విశ్వాసంతో దేవుడు స్వస్థ పొందించిండు. ఇంకో అద్భుతం, ఈ ఉపవాస ఎండింగ్ అప్పుడు ఏం తినేటోడు కాదు. డాక్టర్లు చెప్పిళ్ళు కొద్దిగా కూడా ఉప్పు కూడా తినొద్దన్నారు. అదే రోజు క్యాంటీన్లో నాకు ఏం కాదు, నేను మొత్తం మంచిగా తింటా అని చెప్పిండు అన్నాడు. చెప్తే ఇప్పుడు ఆ రోజు ఇంకా ఫుల్ వర్షాలు కొట్టేది. మా బావ కూడా తీసుకొస్తే వర్షం కొట్టిందని వెళ్ళిపోయాడు. మొత్తం చుట్టుపక్కల మొత్తం ఫుల్ వర్షం కొడుతుంది, కానీ ఈ గ్రౌండ్ ప్లేస్లో మాత్రమే వర్షం కొట్టలేదు. నాకు ఇంకా ఫుల్ విశ్వాసం వచ్చింది అన్నాడు. దేవుని నమ్ముకోవాలి, నిజమైన దేవుడు. మనం చనిపోతే పరలోకం పోవాలి, నరకం అనేది ఉన్నది. మన శరీరానికి చావు ఉన్నది కానీ ఆత్మకు చావు లేదు. కానీ నా ఆత్మ దేవుని సృష్టించిన దగ్గరికే పోవాలని విశ్వాసంతో బాప్తిసం తీసుకున్న నమ్మకంగా ఉంటాను. అప్పుడు మారిపోయావు. ఆయన అద్భుతాన్ని బట్టి నువ్వు మారావు. అద్భుతాన్ని బట్టి నన్ను మారి. అంటే అప్పుడు ఊరంతా వర్షం కానీ గ్రౌండ్లో వర్షం లేదు 50 రోజులు. ఆ అద్భుతం నీ జీవితంలో యేసు దేవుడు రక్షకుడు, చనిపోతే యేసయ్యను నమ్మకపోతే నరకం, నమ్మితే పరలోకం అనే నిర్ధారణ అయిపోయింది. అప్పటి నుంచి క్రీస్తులో ముందుకు సాగుతున్నావు. అంటే ఇప్పుడు ఆయన బాగుపడ్డాడు, నువ్వు రక్షించబడ్డావు. గట్టిగా చెప్పలు కొట్టాలా. నేను సికింద్రాబాద్ నుంచి వచ్చా. నా ఆత్మీయ స్థితి పడిపోయింది. ఒకప్పుడు నా ఒక మంట అనేది నాలో లేదు, ప్రార్థన జీవితం లేదు.
నేను లాస్ట్ 4 డేస్ ముందు వచ్చా. చనిపోవాలని ఆశతో వచ్చా. నా ప్రార్థన జీవితం లేదు, నా దేవుని అభిషేకం లేకపోతే నేను బ్రతకను అనే ఆలోచనతో వచ్చాను. అమ్మగారు ఆ కేవ్స్ ముందు అందరిని నిలబెట్టి ఇది దేవుని యొక్క మహిమను మేఘం వచ్చినప్పుడు దేవుని యొక్క శక్తి దిగుతుంది అన్నప్పుడు నా శరీరంలోకి దేవుని యొక్క శక్తి దిగింది. అప్పుడు నేను దేవుని కోసం బతకాలని ఆశపడ్డాను. అప్పుడు నా చనిపోవాలన్న ఆలోచన తిరిగి పోయింది. అదేవిధంగా నా కుటుంబం పెద్దనాన్న వాళ్ళకు మధ్య 10 years నుంచి మాటలు లేవు, మొత్తం శత్రుత్వం, అసలు మాట్లాడుకోవడాలు లేవు. వాళ్ళతో మాట్లాడాలంటే భయం. మమ్మీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చేవాళ్ళు కాదు. అటువంటి వాళ్ళు మమ్మీ వాళ్ళు కూడా లాస్ట్ 3 days ముందు వచ్చారు. వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత 10 years నుంచి ఉన్న ఆ బాంధత్వం ఎప్పుడైతే కలవలేదో 50 days వచ్చి వెళ్ళిపోయిన తర్వాత అందరూ మాట్లాడుకోవడం జరిగింది. దేవునికే మహిమ కలుగును గాక. పోయిన 50 days ఇక్కడ వస్తే నా 3 తమ్ముళ్ళు ఉన్నారు. ఆయనకి మ్యారేజ్ అయితే ప్రేయర్ రిక్వెస్ట్ రాసేసినాను. ఆయనకి మంచి మ్యారేజ్ అయింది. మా తమ్ముడు 3 లక్షలు ప్రేయర్ రిక్వెస్ట్ రాసిస్తే అప్పులు తీర్చేసారు. మా ఇల్లు కూడా కట్టింది, కుటుంబం అంతా కట్టిపోయింది. మహారాష్ట్ర మాది, హైదరాబాద్లో ఉంటా. కంటిన్యూ హైదరాబాద్లో ఇక్కడ వస్తూనే ఉంటా 50 days. లాస్ట్ 50 days అప్పుడు నీ కుటుంబంలో ఈ గొప్ప కార్యం చేశాడు. గొప్ప కార్యం చేశాడు. ఇప్పుడు నీ కుటుంబం అంతా దేవుని సాక్షిగా నిలబడ్డారు. ప్రైజ్ లార్డ్ గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఆగస్ట్ 1st వచ్చామండి ప్రెస్టీజెస్కి. అప్పుడు మా అల్లుడు పేకాటకు బానిస అయిపోయి చాలా అప్పులు చేస్తాడండి. అలాంటిదప్పుడు ఆ అల్లుడిని తీసుకుని మా అబ్బాయి నేను తీసుకొచ్చామండి. ఇప్పుడు ఎంతో బాగా చేసుకుంటున్నాడండి. వ్యాపారం, గ్యాస్ వ్యాపారం చేస్తాడండి. అలాగే నేను మొన్న ఆరోగ్యంగా ఉండదండి నాకు. మొన్న మామూలుగా పరీక్ష చేయించుకుంటే బెల్లంపల్లికి ఫోన్ చేశానండి. ఫోన్ చేసినప్పుడు పరీక్ష చేయించుకుంటే నాకు షుగర్, బీపీ అన్నీ నార్మల్ వచ్చినాయండి. అలాగే నాకు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడండి ఈ సంవత్సరం అంతాను. అందుకని నేను దేవుడికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుని మళ్ళీ ఈరోజు ఇంకొక 2 తీసుకుని వచ్చానండి. ప్రైజ్ లార్డ్ గట్టిగా చప్పట్లు కొడదాం. లాస్ట్ 50 daysలో సహోదరి జీవితంలో తన అల్లుడట పేకాట ఆడేవాడమ్మా, చెడు వ్యసనాలకి బానిస అయిపోయాడు. లాస్ట్ ఇయర్ ఇక్కడికి వచ్చాక దేవుడు అద్భుతంగా మార్చేశాడు. ఇప్పుడు మంచి వ్యాపారం చేసుకుంటున్నాడు. అందరూ ప్రభులో ఉన్నారు. ఇప్పుడు 2 తీసుకొచ్చానండి. మళ్ళీ అట్లాంటి వారిని బంధకాలు ఉన్న వారిని 2 తీసుకొచ్చాను. 50 రోజులు కృతజ్ఞతగా వచ్చిందంటండి. ఎంతమందికి ఉందండి ఈ కృతజ్ఞత? కృతజ్ఞత అనేది మాటలతో వచ్చేది కాదు, చేతలతో ఉండేది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. 10 సంవత్సరాల నుంచి ఇల్లు కన్స్ట్రక్షన్ జరగలేదమ్మా. ఇక్కడ 50 days వచ్చిన తర్వాత ఇల్లు కన్స్ట్రక్షన్ జరిగింది, వివాహం జరిగింది. ఏ ఊరు నుండి వచ్చావు నాన్న? మామ్నాడ్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినమ్మా. మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్. చర్చికి వెళ్తావు అక్కడ రెగ్యులర్గా? వెళ్తాం. మారు మనసు పొందావా? బ్యాప్టిజం తీసుకున్నావా? తీసుకున్నామ్మా. అంటే నీ ఇల్లు ఆగిపోయింది 10 సంవత్సరాల నుంచి. అవునమ్మా. పోయినసారి ప్రేయర్ రిక్వెస్ట్ రాసి ఇక్కడ ఇచ్చావు. దేవుడు అద్భుతం చేశాడు. అవునమ్మా. ఇప్పుడు చక్కటి గృహం ఇచ్చాడు. అవునమ్మా. గట్టిగా చప్పట్లు కొడదాం. ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా. ఆ యొక్క దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయం 6-7 వచనాలు. యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్తశాల ఎదుట సమాజముకు కూడిన యూదా యెరూషలేము జనముల మధ్య నిలబడి 6వ వచనం, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు, అన్య జనుల రాజ్యమును ఏలువాడవు నీవే. నీవు బహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్ను ఎదిరించుటకు ఎవరికి బలము చాలదు. 7వ వచనం, నీ జనులైన ఇశ్రాయేలు ఎదుట ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీన్ని శాశ్వతంగా ఇచ్చిన మా దేవుడవు నీవే. గట్టిగా చప్పట్లు కొట్టాలా. రాజు తనకున్న ప్రజలు సైన్యము వ్యతిరేకత వస్తుంటే ఎక్కడికి వస్తున్నారంటే ఉపవాస ప్రార్థనలో దేవుని వద్దకు వస్తున్నారు. ఎక్కడ వస్తున్నారండి? కొంతమంది వారి జీవితాల్లో ఎదురయ్యే బాధల సమస్యలను బట్టి ఎవరైనా ఆదరిస్తారేమో, ఎవరైనా ఓదారుస్తారేమో, ఎవరైనా సమస్య తీరుస్తారేమో అని అనేక స్థలాలు తిరుగుతున్నారు. కానీ రాజుకి తలంచుకుంటే కొదవేముండదు. కానీ రాజుకి ఎవరట దిక్కు? దేవుడేనట. మా దిక్కు నీవే అని ప్రార్థన చేస్తున్నాడు. రెండోదిగా అక్కడ యూదావారు, యెరూషలేము వారు అందరూ ఉన్నారు. వారితో కలిసి మందిరంలో అడుగుపెట్టి, చూడండి రాజు మందిరంలోకి రావడం అంటే చాలా కష్టం. ఒక మంచి పోస్ట్లో ఉన్నవారు
ఒక ఉన్నతాధికారులు లేకపోతే ఒక స్థానంలో ఉన్నవారు ఉపవాస ప్రార్థనలకు రండి, దేవుని సన్నిధిలో మనకి వ్యతిరేకత వస్తుంది, ప్రార్థన చేద్దామంటే వారు చాలా బిజీ అంటారు. ఎందుకు అంటే మీరు వెళ్ళండి, మేము చాలా సో బిజీ అంటారు. కానీ దేవుని బిడ్డలారా, రాజుకి దేవునితో గడిపే అంత దానికి మించినది మరొకటి లేదట. ఆమెన్. అందుకనే మన జీవితంలో ఎంత బిజీ షెడ్యూల్స్ ఉన్నా, మనం ఎంత ఉన్నతాధికారులమైనా, మనం గొప్ప స్థానంలో ఉన్నా, డబ్బున్నా, పేదరికమున్నా, దరిద్రత ఉన్నా, ధనవంతులమైనా, ఉద్యోగస్తులమైనా, మనం ఎవరమైనా కానీ మనం తీసుకునే నిర్ణయం ఏంటంటే కష్టము, వేదన, శోధన, బాధ, పోరాటము, పాపము, శాపము మనల్ని వెంటాడుతున్నప్పుడు మనము దేవుని ప్రజలతో దేవుని మందిరంలోకి వచ్చి మనల్ని మనం తగ్గించుకుని దేవుని సన్నిధిని వెతకాలి. ఆమేన్. రాజు దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడండి. అక్కడ ఏమని ప్రార్థన చేస్తున్నాడో నిన్న చెప్పాను నేను. పరాక్రమము గల దేవా, శూరుడా, నిన్ను ఎదిరించుటకు ఎవరికి శక్తి చాలదు. 7వ వచనంలో అంటున్న మాట ఏంటంటే, నీ జనులైన ఇశ్రాయేలీయులు ఎదుట నుంచి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతంగా ఇచ్చినవాడవు దేవుడు నీవే. ప్రభువా, ఒకప్పుడు నువ్వు ఈ విధంగా చేశావు, నీ స్నేహితుడైన అబ్రహాముని బట్టి. ఆమేన్. ఎవరిని బట్టట? దేవుడికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరిని బట్టట? ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు సహాయం చేయడానికి దేవుడు ఎవరిని బట్టి చేశాడట? అబ్రహాముని బట్టి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాలి. అబ్రహామును బట్టి ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. తండ్రి అయిన దేవుడు మనల్ని ఎవరిని బట్టి జ్ఞాపకం చేసుకుంటాడంటే, మన కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టి మన స్థానంలో ఆయనుండి ఆయన స్థానంలో మనల్ని ఉంచిన ప్రభువైన యేసు క్రీస్తుని బట్టి ఆ పరలోకంలో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. ఆ రోజులు ఇశ్రాయేలు ప్రజలకి ధైర్యం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలకి అబ్రహాముతో వాగ్దానం చేసింది ఆయన నెరవేర్చాడట. అయితే మన అందరి పాపం నిమిత్తం రక్తం కార్చి ప్రాణం పెట్టి మనకు జీవం ఇచ్చి శాశ్వత కృప చూపినది ఎవరంటే, భూమిని వేలాడినవాడు, సిలువ వేసినవాడు, ఆ యొక్క పాపానికి పరిహారం ఇచ్చినవాడు ఎవరంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువా. ఆయన ఇచ్చిన రక్తము ద్వారా, ఆయన ఇచ్చిన ప్రాణ త్యాగము ద్వారా, ఆయన ఇచ్చిన బలము ద్వారా, ఆయన ఇచ్చిన కృప ద్వారా ఈరోజు ఆయన సింహాసనం ఎద్దకు ధైర్యంగా వెళ్ళే కృప దేవుడు మనకిచ్చాడు. ఆమేన్. అందుకనే రాజు జ్ఞాపకం చేస్తున్నాడండి దేవునికి, అబ్రహాము నీకు స్నేహితుడు. అయితే ఆయనకు వాగ్దానం చేసి ఆయన ప్రజలకి న్యాయం చేశావు. 8వ వచనం ఒకసారి చదువుదాం. వారు అందులో నివాసం చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదకి వచ్చినప్పుడు మేము ఈ మందిరం ఎదుట నీ ఎదుట నిలబడి మా శ్రమలో నీకు మొరపెట్టిన ఎడలా. 9వ వచనం, నీవు ఆలకించి మమ్మల్ని రక్షించదు అని అనుకుని ఇచ్చటికి నీ నామ ఘనత కొరకు పరిశుద్ధ స్థలమును కట్టించిరి. నీ పేరు ఈ మందిరముకు పెట్టబడిన కదా. ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి వచ్చినప్పుడు నీ వారిని అమ్మోనీలతోనూ మోయాబీలతోనూ సెయూరు మైన్యవాసులు యుద్ధము చేయనివ్వలేదు గనుక ఇశ్రాయేలీయులు వారిని నిర్మూలన చేయక వారి యొద్ద నుండి తొలగిపోయారు. మేము స్వతంత్రించుకున్న నీవు మాకిచ్చిన స్వాస్యములో నుండి మమ్మల్ని తోలివేటికి వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారం చేయుచున్నారో దృష్టి పెట్టు, మా శత్రువులు ఎట్లున్నారో. ఆ రోజుల్లో నీ ప్రజలు వారు నాశనం చేయలే, అందుకని ఈరోజు వారు ఏమవుతున్నారు? మా మీదకి దండెత్తి వస్తున్నారు. కాబట్టి మాపై ఏం పెట్టు చెప్పండి? దృష్టి పెట్టు. ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నాడు. నీ మీద దృష్టి పెట్టాలి అంటే నువ్వెవరి వైపు దృష్టి పెట్టాలా? దేవుని వైపు. ఎవరైతే ఆయన దగ్గరకు వస్తారో, ఎవరైతే ఆయనని వెతుకుతారో, ఎవరైతే ఆయన వైపు చూస్తారో, ఎవరైతే ఆయనని వేడుకుంటారో, ఎవరైతే ఆయనకి మొర పెడతారో, ఎవరైతే వారికి ఆయన వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తారో, ఎవరైతే ఆయన ఎదుట పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేస్తారో వారి పక్షంలో దేవుడు అద్భుతం చేస్తాడట. రాజు సైన్యం వైపు చూడట్లా, మ్యాన్ పవర్ చూడట్లా, టెక్నాలజీ చూడట్లా. మనం ఏం చూస్తామండి? బ్యాంక్ బ్యాలెన్స్, మనకున్న టెక్నాలజీ, మనకున్న మ్యాన్ పవర్, మనకున్న ప్రాపర్టీ, మనకున్న వెనక ముందు ఉన్నవారు. కానీ మన సైన్యము దేవాతి దేవుడు మాత్రమే అనాలి. ఆమెన్. ఒకవేళ నీ జీవితంలో భర్త లేడా, భార్య లేడా, బిడ్డలు లేరా, ఆర్థిక పరిస్థితులు, అప్పుల సమస్యల, చెప్పుకోలేని పరిస్థితిలో ఉండి లైవ్ టీవీ ప్రోగ్రాం చూస్తున్నావా, ఇక్కడ కూర్చున్నావా, ఈ రాత్రి నీకు శుభవార్త ఏంటంటే దేని నువ్వు చూసినా నీకు సమాధానం అనేది రాదు. 50 దినాలు ఉపవాస ప్రార్థనలు. ఎందుకంటే నీ గురి దేవుడు మాత్రమే.
ఆమేన్. రాజు కానీ ఆ ప్రజలు కానీ వారు అంటున్నారు, ఈ మందిరంలోకి వచ్చి మేము ప్రార్థన చేస్తే నీవు మా మీద దృష్టి పెట్టయ్యా. నీ మహిమ కొరకు కట్టించిన ఈ మందిరంలో, నీ సన్నిధి ఉన్న ఈ మందిరంలో మేము నీ వైపు చూస్తున్నాం. మా దిక్కు నువ్వే, మా ఆధారం నీవే, మా ఆశ్రయం నీవే, మా కోట నీవే, మా కొండ నీవే. నీవు తప్ప మమ్మల్ని ఆదుకునేవారు ఈ భూమి మీద ఎవరు కూడా లేరు. ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నాడండి. మన జీవితంలో ఎవరిని చూసినా మన దిక్కుగా ఉంటే అది ఒకరోజు దెబ్బ కొడుతుంది. జాగ్రత్త. నీ బిడ్డలే నీ దిక్కు అనుకుంటున్నావు, నీ భర్తే, నీ భార్యే, నీ పిల్లలే, నీ ఉద్యోగమే, నీ ఫైనాన్షియల్ బ్యాలెన్స్, ఇవన్నీ నీ దిక్కుగా ఉండొద్దు. కానీ అందుకే నా కేడము, నా ఆశ్రయము, నా దుర్గము, దావీదంటాడు, నా సర్వము యేసయ్యే. ఆమేన్. అందుకే ఈ రోజులు ఎంతమంది చేదు అనుభవిస్తున్నారు, ఫెయిల్యూర్ అవుతున్నారు. రాజుకు దిక్కు ఎవరంటే దేవుడేనట. కొంతమంది అంటారు, ఎప్పుడో ఒకసారి అంటారు, ఏ దిక్కు లేని వారికి దేవుడే దిక్కు. అంటే అందరి దిక్కు ఉంటుంది వారికి. తల్లిదండ్రులు, బంధుమిత్రులు, స్నేహితులు, రక్త సంబంధికులు అందరు మనుషులని ఆశ్రయించువాడు శాపగ్రస్తుడట. యెహోవాని ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు. ఆమేన్. అందుకనే రాజులని ఆశ్రయించిన, నరులను ఆశ్రయించిన నీకేమీ జరగదు. రాజుని ఆశ్రయిస్తే కీడు మేలుగా మార్చబడబోతున్నది. 50 దినాలు ఉపవాస ప్రార్థనలు ఎందుకంటే రారాజైన దేవుణ్ణి ఆశ్రయించడానికి. ఆమేన్. ఎవరిని ఆశ్రయించడానికండి? మనుషుల వైపు వెళ్ళావు, సహాయం అడిగావు, ఎక్కడి నుంచో దిక్కు వస్తుందని చూసావు, ఎవరెవరినో నమ్మావు, అన్నిట్లో ఫెయిల్ అయ్యావు. కానీ రాత్రి నీకు శుభవార్త, దేవుని లేఖనంలో నుంచి మా మీద దృష్టి పెట్టుమని రాజు ప్రార్థన చేస్తున్నాడు. ఈ రాత్రి నీ మీద దృష్టిగాని దేవుడు పెడితే నీ చరిత్ర మార్చబడబోతున్నది. నీ దుఃఖ దినములు సమాప్తము కాబోతున్నాయి. నీ చీకటి వెలుగుగా మార్చబడబోతున్నది. ఎందుకంటే దేవుని దృష్టి ఎట్లుంటుందంటే మనుషులు చూస్తే కొద్ది వరకే చూడగలుగుతారు, దేవుడు చూస్తే శాశ్వతంగా చూస్తాడు. ఆమేన్. అందుకని మనుషులు చూస్తే ఎక్కడ దాకా కనపడుతుందంటే, ఇప్పుడు నేను చూస్తే ఆ గోడ వరకే కనపడుతుంది, గోడ బయట ఏంటో నాకు కనపడదు. కానీ దేవుడు ఆదియు అంతమై ఉన్నాడు. ఆయన అంతా చూసే దేవుడు ఆయన. కొన్నిసార్లు మనం అనుకుంటాం, అయ్యో నన్ను చూసేవారు ఎవరు లేరు. ఎవరు నీ లేకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు దేవుని వైపు చెయ్యి చాపితే, నీ హృదయాన్ని దేవునికి ఇస్తే, నీ జీవితాన్ని దేవునికి సమర్పిస్తే, దేవుని గట్టిగా పట్టుకుంటే నీ దేవుడు నిన్ను విడిచిపెట్టడా. అబ్రాహాము నీకు స్నేహితుడయ్యా. ఆయన కోసం నీ ప్రజలను కాపాడావు, ఆయన కోసం నీ ప్రజలను రక్షించావు, ఇశ్రాయేలీయుల ఎదుట నుంచి శత్రువులను హతము చేశావు. అందుకని ఈరోజు మేము ప్రార్థన చేస్తున్నాం, మా శత్రువుల నుంచి మమ్మల్ని విడిపించుటకు మా మీద దృష్టి పెట్టు నాయన, మాకు విడుదల దయచే నాయన. ఎందుకంటే నీ బాహుబలము తక్కువ కాలేదు, నువ్వు పరాక్రమము కలిగిన దేవుడవు, నువ్వు శూరుడవయ్యా, నీకు శక్తి ఉన్నదయ్యా అని దేవుని యొక్క గొప్పతనాన్ని ఎత్తిపడుతూ శత్రువుని తక్కువ చేస్తూ ఉన్నాడు రాజు. ఆమేన్. మనమేమో రోగాన్ని ఎక్కువ చేస్తాం, సమస్యను ఎక్కువ చేస్తాం, కష్టాలు ఎక్కువ చేస్తాం, అన్నీ ఎక్కువ చేస్తాం. దేవుణ్ణి ఏం చేస్తాం? అయ్యా నువ్వు చిన్నవాడివయ్యా, నాకున్నయే చాలా పెద్దవి అంటావు. ఇవన్నీ చిన్నవి, నాకున్నయన్నీ పెద్దవి. అందుకే నువ్వు చిన్నవాడవు, నాకున్నయన్నీ చాలా పెద్దవి. ఇంత పెద్ద మందిరం కట్టడానికి ఎక్కడుంటుంది మాకు శక్తి? ఇంత పని చేయడానికి ఎక్కడుంటుంది? ఆ ఇల్లు కట్టుకోవడానికి ఎక్కడ? ఏదో చిన్నగా అని మాట్లాడతారు. అంటే ఏదో పేద మాటలు, సింపుల్గా చాలా తక్కువ మాటలు మాట్లాడతారు. కానీ రాజు చాలా తక్కువగా మాట్లాడలేదండి. తన శత్రువుల కంటే తన దేవుని ఎక్కువ చేస్తూ ఉన్నాడు. ఆమేన్. నీ దేవుడు ఎవరో తెలుసా? నీకోసం ప్రాణం పెట్టినవాడు. నీ దేవుడు ఎవరంటే నీకోసం రక్తం కార్చి పాపం నుంచి విమోచించినవాడు, నిన్ను పరిశుద్ధునిగా పరిశుద్ధురాలుగా మార్చినవాడు, నీకంటూ నిత్య జీవం ఇచ్చినవాడు. అట్లాంటిది నీకు వ్యాధి వస్తే, రోగం వస్తే, పోరాటం వస్తే, శ్రమలు ఉంటే, నిందలు వస్తే, అవమానాలు వస్తే, నీ మీదకి శత్రువు దండొస్తే మౌనంగా ఉంటాడా దేవుడు? చెప్పండి నాన్న. ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదు. నీ పక్షంలో యుద్ధము చేయబోతున్నాడు. కానీ యుద్ధం మనం చేస్తున్నాం, అందుకే మనకి జయం లేదు. మనుషులు ఏం చేస్తున్నారంటే మనుషులతో యుద్ధం. నన్ను అన్నావా, నా గురించి ఇట్లా మాట్లాడావా, నీ సంగతి చూసుకుంటారు. మనుషులతో యుద్ధం, కుటుంబంలో గొడవలు, భార్య భర్తతో యుద్ధం, పిల్లలు తల్లిదండ్రులతో యుద్ధం, అనేక మందితో యుద్ధాలు. ఏంటి? గొడవలు, కొట్లాటలు. అంటే నీవు యుద్ధము చేసినంతకాలం దేవుడు మౌనంగా ఉంటాడు. కానీ నువ్వు దేవుని యొద్దకు వస్తే దేవుడే నీ పక్షములో యుద్ధము చేయునుగాక. ఇది ఒక విశ్వాస జీవితంలో, ఒక దైవజన జీవితంలో ఇది కానీ ఉంటే, ఉపవాసంలో నువ్వు స్టాండ్ అయితే నీ సమస్యకి ఎదిరించుటకు నీ దేవుడే చాలు. నీ రోగానికి జవాబు దేవుడు, నీ పాపానికి విడుదల దేవుడు,
నీ శాపానికి విడుదల యేసయ్య. అంటే పాపమైన శాపమైన ఏదైనా ఆయనను దాటి వెళ్ళలేదు. అర్థమైందా మీ అందరికీ? చాలామంది నేను ఒంటరివాడిని, నాకు ఎవరున్నారు, నన్ను ప్రేమించేవారు, ఆదరించేవారు, నా పట్ల ఎవరు దయ చూపుతారు, ఎవరు నాకు సహాయం చేస్తారు అనేటువంటి మెంటల్ డిప్రెషన్లో, ప్రెషర్స్లో, ఒత్తిళ్ళ మధ్యలో ఒకవేళ ఉపవాస ప్రార్థనలకు వచ్చావో, చూస్తున్నావో టీవీ ప్రోగ్రాం లైవ్, నీకు శుభవార్త. రాజు కానీ దేవుని వద్దకు వచ్చినట్లు నీవు కానీ దేవుని ఉపవాస ప్రార్థనలో పట్టుకుంటే నీ దేవుడు నీ కోసం యుద్ధము చేయటానికి సైన్యాన్ని లేపబోతున్నాడు. అది ఈ సైన్యం కాదు, పరలోక సైన్యం. ఆమేన్. 20వ అధ్యాయం 12-13 వచనాలు. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకు వచ్చి ఈ గొప్ప సైన్యంతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమీ చేయుటకు మాకు తోచదు, నీవే మా దిక్కు అని ప్రార్థన చేశాను. మనమైతే చాలా ప్రయత్నాలు చేస్తాం, మనిషి ప్రయత్నం చేయాలి కదా అంటాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, మాకు ఈ సైన్యాన్ని ఎదుర్కొనే శక్తి మాకు చాలదు, మాకు ఏమీ తోచట్లే. అందుకని మేమేం చేస్తున్నాం, ఏమీ తోచట్లేదు కాబట్టి నువ్వే మా దిక్కు. ఎంత చక్కగా ఉపవాస ప్రార్థన అంటే అర్థం ఏంటంటే, మేమేమీ చెయ్యలేము, మేము నథింగ్, ఏదైనా చెయ్యాలంటే అది నువ్వే చేయగల దేవుడు అని ఆయనకి యుద్ధం అప్పచెప్పడం. నీ పక్షంలో యుద్ధం చేయమని తాళం ఎవరికి ఇస్తున్నావు? దేవునికి. ఊరక నిలుచుండి చూడాలి మనం. ఊరక నిలుచుండి చూడండి, నేను మీతో యుద్ధం, మీ పక్షంలో యుద్ధం చేసి మిమ్మల్ని రక్షణ కార్యము చెయ్యబోయే దేవుడను. ఎందుకంటే ఊరక నిలుచుండి అంటే ఉట్టిగా నిలబడి ఇంట్లో కూర్చొని తినుకుంటూ ఉండమని కాదు. దేవుని సన్నిధిలో మౌనంగా ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని ఉండు. ఉపవాస ప్రార్థనలో ఆయనని వెంటాడు, ఆయనని బ్రతిమలాడు, ఆయన వైపు చూడు. నువ్వు మౌనంగా ఉండు, నీ చేతులకు పని పెట్టుకోకు, నీ నోటికి పని పెట్టకు, నువ్వు ప్రార్థనలో ఉండు. ప్రభువు తన కార్యం చేయబోతున్నాడు. అది తెలుసుకుంటే నేటి క్రైస్తవ సంఘము సమాజం ఎవరితోనూ మనం గొడవ పెట్టి పనక్కర్లేదండి. అసలు మనల్ని విమర్శించేవారు, మనకి వ్యతిరేకంగా ఉన్నవారు ఎప్పుడు మనం పట్టించుకోవద్దు. ఎందుకంటే మనము దేవుని వైపు చూస్తే దేవుడే ఆ విషయంలో పట్టించుకోబోతున్నాడా. ఆమేన్. మోషేని తిడుతుందండి మిరియాము, అహరోను. ఏం తిడతారు? మోషేని లోపల తిట్టుకుంటారు. వారు మాట్లాడుతున్నప్పుడు ఎవరు విన్నారంటే దేవుడు. జోక్యం చేసుకుంది ఎవరు? దేవుడు. మోషే ఏమనలేదు. నీ గురించి అబద్ధ మాటలు వస్తున్నాయా? వ్యతిరేకమైన పోరాటం వస్తుందా? నీ గురించి అనేకులు లేస్తున్నారా? అనేక మంది నీకు శత్రువులయ్యారా? నువ్వు మౌనంగా ఉండు, నీ దేవుడు నీ పక్షంలో న్యాయం చేయబోతున్నాడా. ఇక్కడ ఏమంటున్నాడు? దేవా, మాకు తీర్పు, వారికి తీర్పు తీర్చవా, మాకు న్యాయం చెయ్యవా. ఎందుకంటే మేమేం చేయలేం, మాకు తోచట్లా, కానీ మేము ఒకటే చేస్తున్నాం, నిన్నే అనుకుంటున్నామా. ఎవరిని మనస్సు నా మీద ఆనుకునో వాని నేను పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతానంటున్నాడు. సంపూర్ణ సమాధానం ఇవ్వబోతున్నాను నీకు. అందుకని కొన్నిసార్లు మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. ఇక్కడ ఈ ప్రయత్నాలన్నీ ఏ ప్రయత్నం లేదు, దేవుడే వాళ్ళ ప్రయత్నం అట. నీవే మా దిక్కయ్యా, మాకేం తోచట్లే, అయితే మా పక్షంలో యుద్ధము చేయవా అని ప్రార్థన చేస్తే దేవుడట యుద్ధము చేయటానికి లేచాడట వారి పక్షంలో. ఉపవాస ప్రార్థన అంటే దేవుని చిత్తము నీ పట్ల ప్రత్యక్షపరచబడబోతున్నది. ఉపవాస ప్రార్థన అంటే నీ పట్ల ఎవరి చిత్తం? దేవుని చిత్తం. ఎందుకంటే దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. అంతేకాక నీలో ఉన్నటువంటి శరీర సంబంధమైన ఆలోచనలన్నీ పతనమవుతాయి. దేవుడు ఆయన చిత్తం నీ పట్ల జరిగిస్తాడు. అందుకని ఈ సేవలో ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా, ఎంతమంది బ్లేమ్స్ వేసినా మేము వినము, పట్టించుకోము. ఎందుకు అంటే అవన్నీ మా మీద పడట్లా, ప్రభువు మీద పడుతున్నాయి. ఎందుకంటే మేము యుద్ధం చేస్తే కొన్ని చేస్తాం, మేమంటే ఎందుకు మా నోరు జారి చెడ్డవారం అవుతాం, దేవుని దగ్గర కృపని పోగొట్టుకుంటాం, అనవసరంగా మాట్లాడి దేవుని యొక్క ప్రేమని పోగొట్టుకుంటాం, మనుషుల సాక్ష్యాన్ని పోగొట్టుకుంటాం. కానీ మౌనంగా ఉన్నప్పుడు నువ్వు నోరు మూసుకొని మౌనంగా ఉండు, దేవుడు నోరు తెరవబోతున్నాడు. అందుకని ఆయన తెరిస్తే ఇంకెవరు ఆగరు, మనం తెరిస్తే అందరూ మన మీదకి వస్తారు. కాబట్టి ఈ రోజు నుండి మనం నేర్చుకుందాం, నోరు మూద్దాం, మన హృదయం తెరుద్దాం, నిజమైన ప్రార్థన యుద్ధము చేద్దాం. ఆమేన్. మాటలతో యుద్ధం కాదు, చేతలతో యుద్ధం కాదు, క్రియలతో యుద్ధం కాదు, ప్రార్థన యుద్ధం. టీవీ ప్రోగ్రాం చూస్తున్నవారు ఏ యుద్ధం?
ఎందుకంటే ప్రార్థనలో జయమున్నది, ప్రార్థనలో బలం ఉంది, ప్రార్థనలో శక్తి ఉంది, ప్రార్థనలో మహిమ ఉంది. ప్రార్థన, ఉపవాస ప్రార్థన శత్రు సామ్రాజ్యాలను కూల్చేస్తుంది. వీళ్ళందరూ మందిరంలోకి ఎందుకు వచ్చారండి? రాజు ఎందుకు రావాలి? యూదావారు ఎందుకు రావాలి? యెరూషలేము వారు ఎందుకు రావాలి? అక్కడికే వెళ్ళి ఉపవాసాలు ఉండాలా? అక్కడికి వెళ్ళి ప్రార్థనలు ఉండాలా? అక్కడే అడగాల? అక్కడికి వెళ్తేనే దేవుడా? ఎక్కడున్నా దేవుడే కాదని నేను అనట్లే. చెట్టు కింద ఉన్నా వింటాడు, రైల్వే స్టేషన్లో ఉన్నా వింటాడు, నువ్వు ఎక్కడ ప్రార్థన చేసినా వింటాడు. అందరు కూడి ఉన్న చోట ఆయన ఉంటాడు. అంతేకాక మేడ గదిలో అందరూ కూడుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు ఎడ తెగక ఉపవసించి దేవుని యొక్క అభిషేకం వారిపై దిగింది. వారి కట్లు తెగిపోయాయి. దేవుడు వారిని వాడుకోవడం ప్రారంభించాడు. అందరూ ఒక దగ్గర కూడి ఉండడం ప్రార్థనకి. దేనికి కూడి ఉండడం? ముస్లిం ముచ్చట్లకు కాదు, గొడవలకు కాదు, లేకపోతే ఏంటంటే పగ తీర్చుకోవటానికి కాదు, లేకపోతే తీర్పు తీర్చడానికి కాదు. అందరూ ఒక దగ్గర కూడింది మనం ఎందుకంటే ఉపవసించి మన దేవుని పాదాలు పట్టుకోవటం. ఇక్కడ యూదావారు, యెరూషలేము వారు, యెహోషాపాతు రాజు అందరూ కలిసి దేవుని దిక్కుగా మందిరంలో అడుగు పెడితే దేవుడు జవాబు ఇవ్వటం ప్రారంభించాడండి. అక్కడ ప్రవచనం వస్తుంది. ఒక దైవజనుడు, ఒక ప్రవక్త వచ్చి ప్రాఫెసీ చెప్తున్నాడు. ఏమనంటే, యూదావారులారా, యెరూషలేము వారులారా, మీరు భయపడొద్దు, జడియొద్దు, దేవుడే మీ పక్షంలో యుద్ధము చేయబోతున్నాడు. సహోదరి, భయపడుతున్నావా? జడుస్తున్నావా? నీ పోరాటాలు నీ మీద ఉన్నాయా? నీ శాపం నిన్ను వెంటాడుతుందా? ఈరోజు వరకు అన్నీ చూసావు, ఇక అయిపోయింది. కానీ ఇప్పటి నుంచి నువ్వు ఎవరిని చూపించాలి? ఉపవాస ప్రార్థనలు అంటే నీ దేవుని శక్తిని మాత్రమే చూపించాలి. ఎప్పుడైతే మనం దేవుని బయటికి తీసుకురావాలంటే మనం వెనక్కి పోవాలండి. మనమే అన్నిటికీ ముందుకు వస్తే ఆయన ఎక్కడో ఉంటాడు. ఏదో నువ్వు చేయాలంటే ఏం జరగదు. దేవుడే చెయ్యాలంటే ఆయన నిన్ను వెనక్కి పంపుతాడు, ఆయన ముందుకు వస్తాడు. అప్పుడు శత్రువులు నిన్ను చూడరు, నీ ముందు దేవుణ్ణి చూడబోతున్నారు. నీ వ్యాధి నీ ముందు దేవుని చూడబోతుంది, నీ శాపము దేవుని చూడబోతుంది. అప్పుడు వాడు భయపడి పారిపోతున్నాడు. ఎందుకు అంటే దేవుడే నీ పక్షంలో నీ ముందు నిలబడ్డాడు. అలసిపోయావా? సొమ్మసిల్లావా? కృంగిపోతున్నావా? అందుకనే వీరు ప్రార్థన చేస్తే భయపడొద్దు, జడియొద్దు. యూదావారులారా, యెరూషలేము వారులారా, యెహోషాపాతు రాజా, నేను మీ పక్షములో యుద్ధము చేసి మీకు విజయాన్ని ఇవ్వబోతున్న దేవుడను. ఆమేన్. 50 దినాలు మనం ప్రార్థన చేస్తుండగా ఎన్నో లేస్తాయి, ఎన్నో లేచాయి. ఇంతకుముందు లేచిన పొంగుని అణిచినవాడు ఆయనే. సముద్ర పొంగుని అణిచే పవర్ ఉంది ఆయనకి, గాలిని అణిచే శక్తి ఉంది ఆయనకి, జీవితాన్ని మార్చే శక్తి ఉంది ఆయనకి. ఏదైనా చేయగలిగిన సమర్థత కలిగిన వాడు నా ప్రభువైన యేసుక్రీస్తు. అందుకని ఈరోజు ఒక్క ధైర్యం తెచ్చుకోమ్మా. దేవుడి దగ్గర కొంతమంది ఇంతే ఉంటారు. ఏంటమ్మా అంటే వాళ్ళ జీవితాల్లో ఎప్పుడు సంతోషం ఉండదు. ఎందుకంటే వారికి కనపడుతున్నది శత్రువు, వారి కుటుంబము, వారి భర్త, వారి బిడ్డలు, వారి పోరాటము, దేవుడు కాదు. వారి మనోనేత్రాలకి దేవుడు ఎవరో అర్థం కాలేదు. కానీ ఇక్కడ రాజైనా వారైనా వారి మనోనేత్రాలకు అర్థమైంది ఏంటంటే పరాక్రమము కలిగిన దేవుడు అని అర్థమైంది, శక్తి కలిగిన దేవుడు అని అర్థమైంది, సర్వోన్నతుడైన అర్థమైంది. ఆయన తప్ప ఈ భూమి మీద ఎవరు ఏమీ చేయలేరని అర్థమైంది. ఆయన లేస్తే ఏదైనా ఓడిపోద్దని వారికి ఆ దేవుని పవర్ ఏంటో తెలిసింది. నీకెందుకు అద్భుతం జరగట్లేదంటే నీ దేవుడు తక్కువ, నీ సమస్య ఎక్కువ. ఇంటికి పోవాలంటే భయం, కొంతమందికి ఏమి జరుగుతుందని భయం. వీళ్ళ భయం వీళ్ళ నాశనం చేసేస్తుందండి. ఎందుకంటే దేవుడు అంటే భయం లేదు, దెయ్యం అంటే భయం పట్టుకుంది. ఈ రోజులో దెయ్యానికి భయపడుతున్నారు కానీ దేవుడికి భయపట్ల. అంటే దెయ్యం దేవుని శక్తి కంటే మించిందా? చెప్పండి. వాడు శక్తి లేనివాడు, దేవుడు శక్తి కలిగినవాడు. నేను అనవసరంగా నువ్వు దేవుని శక్తిని తక్కువ చేసి వాని శక్తిని పెంచుతున్నావు. నీ నోటి మాట ద్వారా, నీ తలంపు ద్వారా, నీ యొక్క ఆలోచనల ద్వారా. ఎప్పుడైతే నోరు మూసుకోరా నా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడంటే అదే నువ్వు జరిగిస్తుంది నీ జీవితంలో. ఎందుకంటే ఇంత చీకటి అరణ్యంలో గత 2000లో కరెంట్ లేదు, వెలుతురు లేదు. ఈ చీకటిలో సేవకు పిలిచినప్పుడు ఒంటరిగా మేము ఉన్నప్పుడు 3 సంవత్సరాలు కరెంట్ లేకుండా ఉన్నామండి. చిన్న గదిలో. మీకు ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి. ఒంటరితనంలో ఉన్నప్పుడు మమ్మల్ని పిలిచినవాడు నమ్మదగినవాడు, పరిశుద్ధుడు, కృప కలిగినవాడు ఆయన. అందరూ అన్నారు ఒంటరిగా ఉన్నావు, ఎవరేమన్నా చేస్తారంటే నేను ఒంటరిగా మేము లేము, మాతో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. ఆయనని ఎదిరించే శక్తి ఎవరికి ఉందా? కానీ ఎంత వాక్యం విన్నా కొందరిలో అది కనబడదండి. కొందరిలో ఆ విత్తనం చచ్చిపోతుంది. ఎందుకంటే వారి గుండెల్లో నుంచి ప్రార్థన చేయరు, హృదయంలో నుంచి దేవుని వెతకరు, మనపూర్వకంగా ఆయన పాదాలు పట్టుకోరు. కానీ ఎప్పుడైతే
నా దేవుడు తప్ప నాకు ఆధారం లేదని అంటావో అప్పుడే దేవుడు నీ పక్షంలో యుద్ధం చేస్తాడు. ఆమేన్. కొంతమంది అంటారు, నువ్వు పాపం చేశావు, నీ పాపానికి ప్రాయశ్చిత్తమే ఈ వ్యాధి, ఈ శాపం అంటే నువ్వు అనాలి, నా దేవుడు ప్రేమస్వరూపే, ఎంత పాపినైనా ఆయన వైపు తిరిగితే క్షమించి మార్చగలిగిన దేవుడు నా దేవుడు. ఎందుకంటే సాతాను అంటది, పాపం చేశావు నీ పని ఫినిష్ అంటది. వాడు మానసిక భయాలు కలిగజేస్తే దేవుడు అంటాడు, మరి ఇంకెన్నడూ పాపం చేయకో, నేను నీ పాపాలు క్షమించాను, సమాధానం కలిగిన దానివే వెళ్ళమంటాడు. దేవుని మాట పాజిటివ్, శత్రువు మాట నెగిటివ్. వాడు ఎప్పుడు మనల్ని నెగిటివ్గా ఫీడ్ చేస్తాడు. వాడుకున్నది భయం, ఆందోళన, కన్ఫ్యూజన్, టెన్షన్ పెడతాడు. దేవుడు నో ప్రాబ్లం, నేనున్నాను అంటాడు. ఆయన యుద్ధం ఎవరిదండి? యెహోవాది. కానీ యుద్ధం రోజు నువ్వే చేస్తున్నావా? భర్తతో యుద్ధం, భార్యతో యుద్ధం, శత్రువుతో యుద్ధం. వాళ్ళొక మాట అంటే ఈ రోజుల్లో ఏంటండి, వీళ్ళొక మాట, వాళ్ళొకటంటే వీళ్ళొకటి. ఎవరైనా ఏదైనా అంటే రోషం. కానీ 17-18 వచనాలు చదువుకుందాం. యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదా వార్లరా, యెరూషలేము వార్లరా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడి మీతో కూడనున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదకు పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. మన ఉపవాస ప్రార్థనలో మందిరానికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో మనందరం కలిసి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు మనకిస్తున్న ప్రవచనాత్మకమైన వాగ్దానం ఏంటంటే, జడియొద్దు, భయపడొద్దు, మీరు పోట్లాడవలసిన పని లేదు, మీరు పంక్తులు తీరి ఉండి వారి మీదకి వెళ్ళండి, నేను మీతో కూడా రాబోతున్నాను. ఆమేన్. నువ్వు పోట్లాడవలసిన పని లేదమ్మా. నువ్వు నీ కుటుంబ పరిస్థితిని బట్టి నీవు దిగులు చెందాల్సిన పని లేదు. నీ రోగాన్ని బట్టి అయ్యో 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 అని భయపడాల్సిన పని లేదు. అయ్యో ఈ పాపం నుంచి నేను బయటికి రాగలుగుతానా, నన్ను విడిపించేవారు ఎవరైనా ఉన్నారా అని భయపడుతున్నావేమో. కానీ నీ శత్రువుతో నువ్వు పోరాడాల్సిన పని లేదు. నువ్వు పంక్తులుగా తీరి నిలవబడు, వారి మీదకి పో. ఏంటి? యుద్ధం చేయడానికి కాదు. ఎప్పుడు పంక్తులుగా దేవుని సన్నిధిలో మనము క్రమములో ఉండి మనము శత్రువు మీద ఆ ప్రార్థన యుద్ధం చేస్తున్నప్పుడు దేవుడు లేవబోతున్నాడు మన పక్షములో సహాయము చేయడానికి. ఇప్పుడు ఎవరిని మనకు సహాయం చేయమని అడుగుతున్నాం ఉపవాసంలో? దేవుణ్ణి. నువ్వు చేసుకుంటే దేవుడు ఏం చేయలేడు. దేవుడు చేస్తే ఆయన సంపూర్ణ విడుదల ఇవ్వబోతున్నాడా. చదువుకుందాం 18వ వచనం. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం చేసిన యూదావారు, యెరూషలేము కాపురస్తులు యెహోవా సన్నిధిని సాగిలపడిరి. ఆమేన్. ఏం చేస్తున్నారండి అందరూ? రాజు సాగిలపడుతున్నాడు, ప్రజలు సాగిలపడుతున్నారు. కానీ మనోళ్ళు పెద్దోళ్ళంతా ఇళ్లలో ఉంటారు, చిన్న వాళ్ళంతా ఉపవాసాలకు వస్తారు. నువ్వు ఏదో ఒక పూట వెళ్దాం, అట్లా వెళ్ళి కూర్చొని ప్రార్థన చేద్దాం, అట్లా కాసేపు ఉందాం, ఏదో అటెండెన్స్ కొరకు వెళ్దాం, వెళ్ళాలి కదా వెళ్దాం, ఇలాంటి వారి పక్షంలో విజయం ఉండదు. ఇక్కడ రాజట ఆ మాటకి సాగిల పడుతున్నాడట. అయ్యా, రాజు అయిన నా ద్వారా ఏం జరగదు, నీ ద్వారానే జరుగుతుంది. ప్రజలట రాజు సాగిల పడితే ప్రజలు కూడా సాగిల పడుతున్నారండి. అందుకనే సాగిలపడి ఆయనకి నమస్కారం చేసినప్పుడు ఆయన నీ కొరకు నిలబడబోతున్నాడు. ఆమేన్. అంటే ఉపవాస ప్రార్థన అంటే నా శక్తి కాదు, నా బలము కాదు, నేను కాదు, అంతా నీదే. నాది ఏది కాదయ్యా, నేను నీ దగ్గరకు వస్తాను, నువ్వు నా పని విషయంలో, నా జీవితం విషయంలో, నా పాపం విషయంలో నువ్వు విజయం ఇవ్వబోతున్నావు. ఈ గొప్ప నిరీక్షణ, ధైర్యం, బలం మనకుంటే మనకి యుద్ధం చేసి గెలిచేవారు ఎవరైనా ఉన్నారా? మనతో పోరాడేవారు ఎవరైనా ఉన్నారా? ఉన్నవారు నిలబడలేరు. ఎందుకంటే మన దేవుడు మనకు సహాయంగా నిలబడబోతున్నాడు. మనల్ని ధైర్యపరిచేవాడు మన దేవుడు, మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు. అందుకనే ధైర్యం తెచ్చుకోమ్మా, భయపడకు. దేవుడు నీకు తోడుగా రాబోతున్నాడు, దేవుడు నీ పక్షమై ఉండబోతున్నాడు. ఎప్పుడైతే రాజుకి ప్రజలకి వార్త తెలిసిందో వారు సాగిల పడుతున్నారట. 19వ వచనం. హాతీయులు సంతతి వారును, కోరాహీలు సంతతి వారును, లేవీలు నిలబడి గొప్ప శబ్దంతో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను స్తుతించిరి. ఒకటి సాగిల పడుతున్నారండి.
రెండు ఏం చేస్తున్నారు? స్తుతి. జరగక ముందే దేవుని వాక్కుని నమ్మి వారు దేవుని స్తుతిస్తున్నారు. దేవుడు చెప్తే మనం నమ్మం కదా. మన పని ఏంటంటే కనబడితేనే నమ్ముతాం. వీరు చెప్పగానే నమ్మి ఏం చేశారు? సాగిలపడి ప్రార్థన చేశారు, చేతులెత్తి స్తుతిస్తున్నారు. ఇప్పుడు 50 దినాల్లో విజయం ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తే, ఒకటి మనం ప్రార్థన చేయాలి, రెండు దేవుణ్ణి స్తుతులతో నిండి దద్దరిల్లాలా, స్తోత్రార్పణ వెళ్ళాల దేవుని సన్నిధికి. ఎందుకంటే నువ్వు వచ్చి నీ భారమంతా మందిరంలో కుమ్మరించావు. దైవజనుల ద్వారా ప్రవచనాత్మకంగా దేవునితో మాట్లాడుతుంటే దేవుడే నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు నా పక్షం ఉండబోతున్నాడట. అందుకని ఆయనకి సాగిల పడతానిక, ఆయనకి స్తోత్రం చెల్లిస్తానని విశ్వసించు. ఈరోజే ఎక్కడో నీ కుటుంబంలో విడుదల జరగబోతుంది. ఆమేన్. పైన నమ్మటం కాదండి, లోపల అడుగు పెట్టక నీళ్ళు అంటం కాదు. చూస్తూ వాగ్దానం చేసినప్పుడే, ఉపవాసానికి ప్రార్థనకి వచ్చి మోకరించి అన్నీ ఆయనకు అప్పచెప్పినప్పుడే నేను కాదు నా దేవుడు చేయబోతున్నాడని నమ్మాలి. నీ శత్రువుల గురించి నువ్వు భయపడొద్దు. వాడు ఎంత బలవంతుడైనా దేవుని మించిన వాడు కాదు. ఆమేన్. ఆయనకి శక్తికి మించింది ఏది లేదు. అందుకని నీ జీవితంలో యుద్ధము చేయవాడు, జయమునిచ్చువాడు, బలమునిచ్చువాడు, నిన్ను లేవనెత్తువాడు నా ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఈ రాత్రి విశ్వసించి ప్రభుతోను, అయ్యా ఎన్ని రోజులు ఈ విశ్వాసం నాకు లేదు, కానీ ఈ రాత్రి నేను నమ్ముతున్నాను. ఈ ఉపవాస ప్రార్థనలో నన్ను ప్రోత్సాహపరుస్తున్నావు. ఎన్నిసార్లు నేను నమ్మలేదు, అయినా నన్ను నువ్వు విడిచిపెట్టలా. ఎన్నిసార్లు నువ్వు నాతో మాట్లాడినా నేను తప్పిపోయా, తొలగిపోయా, భయపడ్డా. కానీ ఈరోజు ఈ ప్రజలని, రాజుని నా ముందు పెట్టి చాలా స్పష్టంగా నాతో మాట్లాడుతున్నావు. కాబట్టి ఇక నేను ఈరోజు సాగిల పడతాను, స్తుతిస్తాను. ఈ ప్రవచనం నాకే. అందుకే ప్రభుతో చెప్పు, 50 దినాలు ఎంతమంది ఇక్కడ అడుగు పెట్టారో, అడుగు పెట్టి ఉన్నారు, అడుగు పెట్టబోతున్నారు, ప్రార్థనలో గడపబోతున్నారు, స్తుతులు చెల్లించబోతున్నారు, మీ విన్నపాలు దేవునికి అప్పచెప్పబోతున్నారు. దేవుడే మీ పక్షంలో గొప్ప యుద్ధము చేసి విజయము దయచేయబోతున్నాడు. ఆమేన్. అందరం లేచి నిలబడదాం. ఇన్ని రోజులు అపనమ్మకం, అవిశ్వాసం, అవిధేయత, పాపం, శాపం నన్ను అన్ని వెంటాడాయి. ఈరోజు రాజు మందిరంలోకి వచ్చినట్టు, దేవుని ప్రజలు మందిరంలోకి వచ్చినట్టు నేను నీ మందిరంలోకి వచ్చా. నీ వైపు చేతులు ఎత్తున్నా. దేవా నన్ను కనికరించు, నా పాపాలు క్షమించు, నన్ను కడుగు, నాకు క్రొత్త జీవితం కావాలి. ప్రార్థన చేస్తారా అందరు? దేవుని వెతుకుతారా? అలిసిపోయావా? కృంగిపోయావా? ఎవ్వరు లేరా? తెలియని పోరాటాలు ఉన్నాయా? నీకు శుభవార్త, నీ దేవుడే నీ పక్షంలో ఉండబోతున్నాడు. అందుకని కళ్ళు మూసుకో, ఇక ఏడు అంతే. నీ పని దేవుని దగ్గర మొరపెట్టు. ప్రభు, ఎంతమంది ఈ మాటలు విన్నారో, నీ వర్తమానం టీవీ ప్రోగ్రాం చూశారో నాయన, లైవ్లో కానీ యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఈ మాటలు వింటున్నారో అయ్యా, వారు నీ కొరకు సమర్పించుకొని నిన్ను వెతుకుతూ నీ పాదాలు పట్టుకునే అనుభవం దయచేయండి. నువ్వు తప్ప మాకెవరు వద్దయ్యా, నువ్వు లేకపోతే మేము బ్రతకలేమయ్యా, మా ఆధారం, ఆశ్రయం నీవే ఉండాలి. అట్లాంటి కృప ఈ బిడ్డలందరికీ దయచేయండి. వారి ప్రతి అవసరత తీర్చండి, వారి పక్షంలో యుద్ధము చేయండి. యేసు నామములు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా. చెప్పు తల్లి. నాకు యేసయ్య కావాలి అమ్మా. యేసయ్య కావాలి నాకు. ఇన్ని రోజులు నీ జీవితంలో యేసయ్య లేడమ్మా. చాలా దూరంగా ఉన్నా. ఇన్ని రోజులు దేవునికి దూరం అయిపోయావు. దూరం అయిపోయినా కానీ ఈ రాత్రి దేవుడు వర్తమానం ద్వారా నీతో మాట్లాడాడు. నాతో మాట్లాడాడు. ఎవరికి ఇస్తున్నావు ఈ రాత్రి నీ హృదయాన్ని? యేసయ్యకి. ప్రభుకి ఇస్తున్నావు తల్లి నీ హృదయాన్ని? ఇస్తున్నా. ఈ రోజు నుండి దేవునికి సమర్పించుకుంటావా? సమర్పించుకుంటా. నేను ఆత్మీయ జీవితంలో తగ్గిపోయాను, నాకు యేసయ్య కావాలి. ఇన్ని రోజులు నీ జీవితంలో లేడా? ఉన్నాడు, కానీ తగ్గిపోయింది ఆత్మీయ జీవితం. అంటే తిరిగి మళ్ళీ మొదటి ప్రేమ కావాలి. అవును. ఈరోజు వాక్యం ద్వారా ప్రభు నీతో మాట్లాడాడు. అవును. కావాలి మమ్మీ నాకు. ఇన్ని రోజులు లేడమ్మా? లేడు మమ్మీ. అంటే యేసయ్యకి దూరంగా ఉన్నావు. అవును మమ్మీ. ఈ రాత్రే దేవుడు నిన్ను దర్శించాడు. దర్శించండి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించాలి. నాతో దేవుడు మాట్లాడండి. నేను ఎంతో పాపంలో
తండ్రి నలిగిపోతున్నాను. పాపంలో పడిపోయావు. ఈ రాత్రి మరి పాప నుంచి దేవుడిని విడుదల కొరకు అడుగుతున్నావు నాన్న. అవును. ఈ రాత్రి ఏసైకి నీ హృదయాన్ని ఇస్తున్నావు. అవును మమ్మీ. పాపానికి గుడ్ బై చెప్తున్నావు. ఏసై తాకాడు. పాపంలో కూలిపోయావు. ఈ రాత్రి మరి ఏసైకి నీ హృదయాన్ని ఇస్తున్నావా నాన్న? ఈరోజు మమ్మీ వాక్యం ద్వారా నా హృదయం ఎంతో కరిగిపోయింది. ఎప్పుడు నేను దేవునికి దూరంగా ఉండేదాన్ని, కానీ ఇప్పుడు వాక్యం ద్వారా నా హృదయం దేవునికి దగ్గరగా ఉండాలనుకుంటు, దేవునితో అంటుకట్టబడి నేను జీవించాలనుకుంటున్నాను. నా పేరు రాధిక, జహీరాబాద్ నుంచి వచ్చినాను. మొదటి దినం నుంచి ఇక్కడికి నేను ఈ ఉపవాస ప్రార్థనలో పాల్గొన్నాను. ఈ 50 రోజు ఉపవాస ప్రార్థనలో బహుబలముగా జరుగుతూ ఉన్నాయి. ప్రార్థనలో చాలా బలంగా జరుగుతూ ఉన్నాయి. ఉదయకాలపు ఆరాధన, అలాగే సాయంకాలపు ఆరాధన దేవుడికి మహిమకరంగా జరుగుతూ ఉన్నాయి. ప్రార్థనలో నేను చాలా బలపడుతూ ఉన్నాను. ప్రార్థనలు చాలా బలంగా జరుగుతూ ఉన్నాయి. ఆత్మీయతలో పడిపోయిన నేను, దేవుడు నన్ను ఈరోజు సూటిగా నాతోనే మాట్లాడి ఉన్నాడు. ఎవరు నీకు లేకపోయినా నేను నీకు తోడుగా ఉన్నానని ప్రభు ఈరోజు నాతో సూటిగా మాట్లాడి ఉన్నాడు. ఆత్మీయతలో పడిపోయిన ఓడిబారిన నా జీవితాన్ని యేసయ్య ఈరోజు సూటిగా నాతో మాట్లాడి నేనున్నాను నీకని ఈరోజు నాతో మాట్లాడి ఉన్నాడు. 50 రోజు ఉపవాస ప్రార్థనలో చాలా కుటుంబాల్లో కూడా మేలు జరుగుతున్నాయి. పోయిన సంవత్సరం మా అమ్మాయి, మా కూతురే వచ్చింది స్వయంగా ఉపవాస ప్రార్థనలో పాల్గొంది. మేము ఏమీ లేని స్థితిలో ఉన్నాం. బిడ్డ పెళ్లి కూడా చేయలేని పరిస్థితుల్లో మేము ఉన్నాము. ఉంటే వాళ్లే వచ్చి పిల్ల నచ్చిందని వాళ్లే మాకు 1,20,000 రూపాయలు ఖర్చులకు ఇచ్చి వాళ్ళు వెళితే అమ్మాయికి వివాహం జరిపించాము. మాది పిడుగురాళ్ళ, గుంటూరు జిల్లా. రండి, చాలా మేలు జరుగుతున్నాయి. చాలా బాగుంది, ఉత్సాహంగా ఉంది, క్రమశిక్షణ బాగుంది. ఏనికిలో కూడా లోటు లేదు. అన్ని సమృద్ధిగా అన్ని వసతులు ఉన్నాయి. బెల్లంపల్లి రండి, మీరు కూడా ఆశ్రయించబడతారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మాది నాగర్ కర్నూలు జిల్లా. మా పేరు బాలకృష్ణ. మేము ఇక్కడికి ఎన్నో స్వస్థతలు, ఎన్నో అభిషేక ప్రార్థనలు ఎంతో గొప్పగా ఇక్కడ జరుగుతున్నదని యూట్యూబ్లో చూసి ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చినాక కూడా ఎన్నో అద్భుతాలు చూసాము. మేము ఎంతోమంది అనారోగ్యంతో ఉన్న వాళ్ళు ఇక్కడ స్వస్థత పొందుతున్నారు. భార్యలను, భర్తలు విడిచిపెట్టిన వాళ్ళు మళ్ళీ వాళ్ళ వద్దకు వచ్చి వాళ్ళు కలిసి వచ్చి ఇక్కడ సాక్ష్యాలు చెప్తున్నారు. ఎంతో గొప్ప గొప్ప కార్యాలు ఇక్కడ జరుగుతున్నాయి. నా పేరు ఉమేష్, అనంతపూర్ జిల్లా నాది. ఈరోజు వచ్చాను. దేవుని దగ్గరికి నేను వెళ్ళాలంటే సరిగ్గా వెళ్ళలేకపోయాను చర్చికి. విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు దిద్దుకుంటూ సరిగేసుకుంటూ పాపాన్ని ఒప్పుకునేవారు ఒప్పుకుంటున్నారు. నానావిధ రోగాలతో వచ్చిన వారు స్వస్థతలు పొందుతున్నారు. అనేకులు మొదటి ప్రేమతో నింపబడుతున్నారు. తప్పిపోయిన వారు, ప్రాకారాలు పడిపోయిన వారు కట్టబడుతున్నారు. అనేక వేల మంది గుంపులు గుంపులుగా, వ్యక్తిగతంగా, ఒంటరిగా, గ్రూప్గా, రెండోది ప్రాంగణమంతా తిరుగుతూ కలిసి జాతి, కుల, మత భేదము లేకుండా, సంఘ డినామినేషన్స్ భేదం లేకుండా 50 దినాలు 5వ తారీఖు ప్రారంభించబడిన ఉపవాస ప్రార్థనలు మంటతో జరుగుతున్నాయి. అందుకని మేమందరం కలిసి బెల్లంపల్లి పట్టణానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఒక్కరోజైనా, 2 రోజులైనా, 3 రోజులైనా, 5 రోజులైనా, 10 రోజులైనా 50 దినాలు ఇక్కడ పాల్గొను. ఎందుకంటే నీ కుటుంబంలో పేతురు సంఖ్యలు తెగిపోయినట్టు సాతాను సామ్రాజ్యాలు తెగిపోబోతున్నాయి. నీ జీవితంలో దేవుడు గొప్ప విడుదల ఇవ్వబోతున్నాడు. అందుకని ఉపవాస ప్రార్థన శక్తి ఏంటో నువ్వు చూడాలనుకుంటున్నావా?
కలిసి మనం ప్రార్థించడానికి ప్రభు నిన్ను పిలుస్తుండగా మీరు దైవజనులైన విశ్వాసులైన జాతి కుల మత భేదం లేకుండా మనము కలిసి ప్రార్థన ద్వారా గొప్ప విజయాన్ని సాధించబోతున్నాం. అంతేకాక ఆగస్టు 23 చివరి దినం సంఘముగా మనం కూడి ముగింపు సభలో పెంతుకోస్తు పండుగ దినమును దిగిన మహిమను మన కుటుంబాల్లో మన జీవితంలో చూడబోతున్నాం. ఇదే పరిశుద్ధాత్మ దేవుని పిలుపు. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. దేవుడు నిన్ను నడిపించి దీవించిన గాక. ప్రైజ్ ది లార్డ్.